యేసు ప్రభువారి యొక్క శిలువ మరణానికి ముందు పరదైసు పాతాళంలోని యొక్క భాగంగా యేసు ప్రభువారి స్వయంగా చెప్పిన ధనవంతుడు లాజరు అనే సందర్భంలో మనం చూస్తాం. రెండవదిగా మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయములో గనక మనం గమనించినట్లయితే సౌలు రాజు కర్ణ పిశాచము గల స్త్రీ దగ్గరికి విచారణ చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె దేవతలో నుండి ఒకడు పైకి వచ్చుట నేను చూచుచున్నాను అని చెప్పడాన్ని మనం చూస్తాం. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే అప్పటికి పరిశుద్ధులు ఉండే విశ్రమ స్థలం భూమి క్రింది భాగములలో అనగా పాతాళములో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-10 వచనాలను గనక మనం గమనించినట్లయితే ఆయన భూమి యొక్క క్రింది భాగములకు వెళ్ళి చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించడానికి వెళ్ళెను అని మనం అక్కడ గమనిస్తాం. దీనిని బట్టి పరదైసు అసలు ఎక్కడ ఉంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2-4 వచనాల్లో అపోస్తుడైన పౌలు ఆయనకు కలిగిన దర్శనములో మొదట ఒక వ్యక్తి 3వ ఆకాశానికి కొనిపోబడినట్టుగా దానినే పరదైసుగా ప్రస్తావిస్తాడు. దీనిని బట్టి మనకేమర్థమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణానికి ముందు పరదైసు పాతాళంలోని ఒక భాగంగా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం తర్వాత అది 3వ ఆకాశంలో పరదైసు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంతవరకు పరదైసు 3వ ఆకాశంలో ఉంది అని మనం తెలుసుకున్నాం. అసలు పరదైసు గురించి బైబిల్ ఏమి సెలవిస్తుంది తర్వాత వీడియోలో మనం చూద్దాం.